అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక ఎమ్మి కర్రీ అండి, బెండకాయతో అది కూడా మ్యారినేషన్ చేసి కర్రీ వండానండి. చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఈ స్టైల్లో మీరు ఇంతవరకు చేసి ఉండరు, ఒక్కసారి అయితే కనుక ట్రై చేయండి. ఇక దానికోసం అయితే కనుక ఒక 1/2 కేజీ వరకు బెండకాయలను అయితే లేతవి తీసుకొని వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా ఆ సైజులో కట్ చేసుకోండి. ఈ కర్రీకి అయితే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ లోపైతే కనుక నేను బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, చూస్తున్నారు కదా. అవి అయితే ఒక బౌల్లోకి తీసుకున్నాను. నెక్స్ట్ అయితే కనుక ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి. అందులో ఒక మీడియం సైజ్ ఒక ఉల్లిపాయను అయితే కనుక ముక్కలుగా కోసేసి వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ అనేది రెడీ చేసుకోండి. ఈ విధంగా రెడీ చేసుకున్న పేస్ట్ని అయితే కనుక బెండకాయ ముక్కల్లో వేసుకోండి. అలాగే ఇందులో అయితే కనుక ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. నేను చెప్పినవన్నీ ఒక్కొక్క 1/2 స్పూన్ చొప్పున మీ కర్రీకి టేస్ట్ని బట్టి, అలాగే ఒకవేళ 1/2 కేజీ అయితే కనుక కాస్త క్వాంటిటీ అనేది పెంచేసి వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను, 1 స్పూన్ వరకు కారం వేసుకున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ వేసుకోండి, 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ అనేది వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ కూడా వేసుకోండి. ఇవేంటంటే మనం చేసుకునే కర్రీని బట్టి ఎక్కువ తక్కువ అనేది మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ చెప్పే కొలతలు 1/2 కేజీ బెండకాయల కోసం అయితే చెప్తున్నాను. అలాగే 1 స్పూన్ వరకు నూనెని వేసుకొని మొత్తం వీటినన్నింటినీ బాగా కలిపేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని ఒక 1 అవర్ పాటు అయితే కనుక పక్కన పెట్టేసుకోండి. టైం లేకపోతే కనీసం ఒక అరగంట అయితే కనుక పెట్టండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇలా మ్యారినేషన్ అయిన తర్వాత ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. అక్కడ 1 స్పూన్ వేసాం కదా, ఇక్కడ 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. అందులో ఆవాలు జీలకర్ర వేసి చిటపటలు అయిన తర్వాత కాస్తంత కరివేపాకు కూడా వేసేయండి. వేస్తే అవి కూడా కాస్త ఫ్రై అయినాక ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న బెండకాయ మిశ్రమాన్ని అయితే కనుక ఇక్కడ తెచ్చి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకొని ఇదైతే కనుక మూత పెట్టేస్తే మనము వేసిన ఈ ఆనియన్ పేస్టు అలాగే బెండకాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది కాసేపటికి బాగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటాలను అయితే కనుక మెత్తగా మిక్సీ పట్టేసి అది వేసుకున్నానండి. వేసినప్పుడు క్లిప్ అయితే మిస్ అయింది, అందుకే మీకు చూపించలేకపోయాను, సారీ అండి. అలా మొత్తం టమాటా మిశ్రమాన్ని కూడా బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి. చూడండి కాసేపటికి ఎంత బాగా కుక్ అవుతుందో, చాలా బాగా కుక్ అయింది కదా. ఇప్పుడైతే కనుక ఈ స్టేజ్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర తరుగు వేసుకొని కాస్త కలిపేయండి. నా దగ్గర ప్రెజెంట్ లేదని చెప్పి నేను వేసుకోలేదు. ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్తో అయితే కనుక వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మూత పెట్టేసి కాస్త దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి. ఇవన్నీ కాస్త ఫ్రై అయ్యాయి కాబట్టి వేగంగానే కుక్ అయిపోద్దండి. ఇది కుక్ అయిందని అర్థం ఎలా అంటే చూడండి, మనం వేసే ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది కదా. కాస్త బాగా ఇంకా కావాలి అనుకుంటే దగ్గర వరకు కుక్ చేసుకోవచ్చు. కాస్త గ్రేవీ కావాలి అనుకుంటే ఇలా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే కనుక మరి కాస్త దగ్గర పడేంత వరకు దగ్గర చేస్తున్నానండి. ఆ గ్రేవీ ఇంత 1 స్పూన్ గ్రేవీతో కూడా 2-3 ముద్దలు అన్నం అయితే కలుస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. ఫైనల్లీ అయితే రెసిపీ చూడండి రెడీ అయిపోయింది. దీన్ని అయితే కనుక నేను డిష్ అవుట్ చేసుకుంటున్నానండి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి. అవి కూడా వాచ్ చేయలేని వాళ్ళు ఉంటే వాచ్ చేయండి. ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ.